తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన సంచలనం. ఆటుపోట్లకు అదరలేదు, వైఫల్యాలకు కుంగలేదు. వెన్నుచూపని ధైర్యంతో అపజయాల్ని అనుభవాలుగా, పోరాటాలని వారధిగా చేసుకుని అనతి కాలంలోనే అశేష జనాదరణ పొందారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి 15 ఏళ్లలోనే రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా ఎదిగారు. ఆయనే సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా పల్లవి టీవీ స్పెషల్ స్టోరీ. రేవంత్ రెడ్డి పూర్తి పేరు యనుమల రేవంత్ రెడ్డి. 1969 నవంబర్ 8న జన్మించారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. రేవంత్ రెడ్డికి మొత్తం 6 సోదరులు, 1 సోదరి ఉన్నారు. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన రేవంత్ ఇంటర్ ఓ ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత డిగ్రీ చదివేందుకు హైదరాబాద్ కు వచ్చారు. 1992లో ఉస్మానియా అనుబంధంగా ఉన్న ఏబీ కాలేజ్ నుంచి డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు. పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ గా ఉన్నారు. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ లో మెంబర్ గా ఉన్నారు. డిగ్రీ తర్వాత ఆర్టిస్ట్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రింటింగ్ ప్రెస్ ని స్టార్ట్ చేశారు. అది సక్సెస్ కావడంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని రేవంత్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2001-2 మధ్య రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించిన కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటు ఆయనకు రాలేదు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి తొలిసారి 2006లో జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల్ని కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందటం విశేషం. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు 2008లో టీడీపీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ తరపున మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014-17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ గా రేవంత్ పనిచేశారు. 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ మొదటిసారి ఓటమిని చవి చూశారు. రేవంత్ రెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ ని గమనించిన కాంగ్రెస్ హైకమాండ్ 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీకి దించింది. ఆ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన రేవంత్ మొదటిసారిగా పార్లమెంటుకు వెళ్లారు. 2021లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీతో పాటుగా శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తించిన రేవంత్ నెల రోజుల్లో ఏకంగా 83 ప్రచార సభల్లో పాల్గొన్నారు. కొడంగల్ స్థానంలో గెలవటమే కాకుండా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించటమే లక్ష్యంగా ప్రచారం చేసి కాంగ్రెస్ ని విజయ పథంలో నడిపించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 2023 డిసెంబర్ 7న తెలంగాణ 3వ సీఎంగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు అడుగులు వేయిస్తున్నారు.